దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలు కడుతున్నారు. 5వ విడతలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ పోలింగ్లో 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఈసీ 94,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విడత ఎన్నికల విధుల్లో దాదాపు 94,732 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 5వ విడత ఎన్నికల కోసం స్పెషల్గా 17 రైళ్లు 58 హెలికాప్టర్లను వినియోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల కోసం 153 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్లు ఉండగా 30 మంది పోలీస్, 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులు ఉన్నారు. ఇవాల్టి 5వ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ స్థానంలో పోటీ చేస్తున్నారు. 5వ విడత ఎన్నికల పోలింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన 7 విడతల్లో భాగంగా ఈ రోజు 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 49 లోక్సభ స్థానాలకు సంబంధించి 6 రాష్ట్రాలు అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఓటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సుమారు 8 కోట్ల మందికి పైగా ఓటర్లు ఈ రోజు 5వ విడత పోలింగ్ లో భాగస్వాములు కాబోతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. బీహార్, జార్ఖండ్, అలాగే యూపీ, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లడాక్ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా ఇప్పుడు ఓటింగ్ అనేది కొనసాగుతోంది. మహారాష్ట్రలో కూడా పోలింగ్ అనేది కొనసాగుతోంది. సో ఉదయం 9 గంటల వరకు మందకొడిగానే ముఖ్యంగా 8 నుంచి 9% వరకు ఓవరాల్ గా ఈ 5వ విడతలో భాగంగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. భారీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇటు ప్రధాని మోడీ సహా ఇటు కాంగ్రెస్ అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన అధినేతలు ఓటర్లకు పిలిపివ్వడం జరిగింది. సో ఈ రోజుతో ముగిసే 5వ విడత పోలింగ్ తో కలిపి ఇప్పటి వరకు 428 లోక్సభ స్థానాలు కంటే సుమారు 80% వరకు దాదాపుగా లోక్సభ ఎన్నికలు పూర్తయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ రోజుతో సుమారు 428 లోక్సభ స్థానాలకి ఎన్నికలు అనేవి పూర్తవుతాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఈసారి డబ్బు ప్రభావం అలాగే అధికంగా ఉండడంతో ప్రత్యేక అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసు భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ముఖ్యంగా ఎండవేడిమి ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలో సో ఎండవేడిని తట్టుకునేందుకు అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి ఘటనల్లో పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ అనేది కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు కూడా ముఖ్యంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ, అలాగే లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, అలాగే ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి ఈ విధంగా వివిధ ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ 49 లోక్సభ స్థానాలకు గాను 690 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే ఒడిశాలో మరో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ప్రస్తుతం ఓటింగ్ అనేది కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఓటింగ్ అనేది జరగబోతోంది. సో ఓవరాల్ గా ఈ 7 విడతల్లో భాగంగా 5వ విడతలో ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ శాతం చూసినట్లయితే కనుక సుమారు 68 వరకు కూడా ఓటింగ్ శాతం అనేది నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఓటింగ్ శాతం పెంచే విధంగా ముఖ్యంగా ఓటర్లని జాగరూకులను చేసే విధంగా ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అలాగే రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా పారదర్శకంగా ఎన్నికలు జరపాలి అని చెప్పి ఎన్నికల సంఘాన్ని ఇటు రాజకీయ పార్టీలు కూడా కోరుతున్న పరిస్థితి. ఓటర్లందరూ కూడా ఎక్కువ మంది ఈ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి కూడా ప్రముఖ రాజకీయ నాయకులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఈ 5వ విడత పోలింగ్ అనేది కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశాంతంగా ఈ ఓటింగ్ అనేది కొనసాగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.